ఓరయ్యా ఏంద్ర స్వామి మీరు ఇట్లా చేస్తారు వర్క్ అనుకుంటున్నారేమో. మ్యాటర్ ఏందో చెప్తా వినండి. హే గైస్, మ్యాటర్ ఏందో చెప్పినా కదా మీకు, కాలేజ్ కి వచ్చేసాను ఇంకా. సో కాలేజ్ కి అయితే వెళ్తున్నాను అనమాట. మరి కాలేజ్ కి వెళ్తే ఆ గ్లాస్ ఎందుకు శైలిగా అనుకోవచ్చు, కానీ మామ ఎండ కోసం జస్ట్ అంతే. ఇంకా అలాగా టిఫిన్ చేద్దామనేసి నేను మా ఫ్రెండ్ గారు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అలా టిఫిన్ తినేసామన్నమాట. టిఫిన్ తినేసి ఇద్దరం మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కానీ వీడు చూస్తే మాత్రం టాబ్లెట్ వేసుకుంటాను, కానీ ఏదో వచ్చింది అనుకోండి, జస్ట్ ఏదో ఫీవర్ అంట. ఏంది మామ పరిస్థితి ఇది ఎండకి, మనమే ఇలా తుచ్చుకుంటున్నాం అంటే ఒకవేళ పరిస్థితి అమ్మాయిలు బయటికి వెళ్తే ఒక మేకప్ అంతా పోతే ఎలా. ఇంకా అలాగా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ రోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గర అయితే టెంట్ వేసేసారనమాట. ఈ వ్యూ చూడండి మామ, కే ర్యాంప్ అంతే. వీడు చూడండి జాబ్ వచ్చింది పార్టీ ఊరు అంటే బిస్కెట్లు ఇస్తున్నాడు మా అందరికి. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే ఈ రోజు మాకు ఫైనల్ రివ్యూ అనమాట. సో అందుకనే దానికోసమే వచ్చేసాం మన కాలేజ్ కి. మేమందరం కలిసి వర్క్ చేస్తా ఉంటే వాడైతే నేను వచ్చింది అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాలా అని ఒకటే మాట. ఇంకా అలా వర్క్ చేసేసి మళ్ళీ అయితే అకౌంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ చూస్తే మాత్రం తిరుపతిలో ఫ్రీ దర్శనానికి ఉన్నట్టు ఇంతమంది ఉన్నారు మామ. ఏం చేయాలి, పరిస్థితి అలా ఉంది. ఫీజు కట్టాలా అని అడిగేదానికి కూడా ఇంతమంది ఉన్నారంటే పరిస్థితి అలా ఉంది మామంగా. మరి మీరు కట్టారా ఫీజు? ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. మా కాలేజ్ వాళ్ళు చూస్తా ఉంటే ఈ వీడియో. ఆయన చేతిలో ఇనపరాడు అనుకున్నారు, మాపుకరా మామ. మా వాడు ఆ కరం చూసి చాలా నవ్వుకుంటున్నాడు. ఇంకా నేను కూడా అకౌంట్ సెక్షన్ లో మేడం తో మాట్లాడేసి బయటకి అయితే వచ్చేసాను అనమాట. కానీ చెమటలు మాత్రం ఈ లోపే చూడండి ఎంత వచ్చేసాయో. నేను కాలేజీకి వచ్చింది ఒక పని మీద అయితే ఇంకో పని అయిపోయింది. సర్లే ఎలాగో ఏదో ఒక పని అయిపోయింది, మళ్ళీ రేపు వచ్చి చూస్తుందాం. అలాగా మళ్ళీ రూమ్ కి అయితే వెళ్ళిపోతుంటే ఇక్కడ చూస్తే మా ప్రిన్సిపల్ సార్, అదే చైర్మన్ సార్ అందరూ ఇక్కడ ఉన్నారు. దేనికి వచ్చారో తెలియదు, మరి అయితే ఇక్కడ ఏదో చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ చేసుకుని వెళ్ళిపోండి మా కాలేజ్ వాళ్ళు అయితే మీరు. ఇంకా అలాగా కాలేజ్ బయట అడుగు పెడతాను, అదే మళ్ళీ ఒక ఆనందం మామ. ఇంకా అలాగా బయటకు వచ్చి లిఫ్ట్ అడిగితే ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు అనమాట బైక్ లో. ఇంకా అలా అన్న అయితే కాసేపు అయితే నాతో మాట్లాడుతున్నాడు, ఇలా ఏం నెక్స్ట్ ఏం చేస్తున్నారు అనేసి. ఇప్పుడే బ్రో అయిపోలేదు పెట్టలేదు, అప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తా అంటే మేము ఏం చెప్పాలి మీకు చెప్పండి ఆన్సర్. ఆఫ్టర్నూన్ కూడా అయింది కాబట్టి నేనైతే అలాగా తినడానికి అయితే 500 నోట్ ఇస్తే ఆ మాత్రం నాకు మొత్తం చిల్లర ఇస్తుంది మామ. ఏం చేయాలి చెప్పాము. ఈ చిల్లరను చూసి మా వాళ్ళు అయితే నన్ను చూసి నవ్వుతున్నారు అనమాట. అది మరి మ్యాటర్ మామ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసుకుని ఫాలో చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఓకే మరి, బై బాయ్.